నమస్కారం HN9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నెల్లూరులో శ్రీరామనవమి అంటే గుర్తొచ్చేది ముందుగా శబరి శ్రీరామ క్షేత్రం. ఈ శబరి శ్రీరామ క్షేత్రంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని మనం కూడా వీక్షిద్దాం. ప్రసాదం చేత ఆయుష్ ఎలా అయితే మన ఇంట్లో मध्यम समर्पयामि आजमेयं समर्पयामि अर्चना कैंकर्य सात्पुण्यार्थं समर्पयामि కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఏ దిక్కు నుంచి కూడా మాకు ఆపదలు కలగకుండా మమ్మల్ని ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని సఫలం చేయమని యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంది. కావున విశ్వక్సేనారాధన పుణ్యాహవాచన కార్యక్రమం పూర్తి చేసుకుని మరి ఎలాగైతే మన ఇంట్లో బంధువులు ఆహ్వానిస్తున్నామో అలానే భగవంతుని యొక్క పరివార గణమైనటువంటి బ్రహ్మ మొదలుగు అష్టదిక్పాలకుల దేవతలను ఆవాహన చేసి వారందరికీ
ఆల్రెడీ ఇస్తాలే
శబరి శ్రీరామ క్షేత్ర కమిటీ సభ్యులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ముందుగా శ్రీరామనవమి అంటే నెల్లూరు వాసులకి ముందుగా గుర్తొచ్చేది శబరి శ్రీరామ క్షేత్రం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కళ్యాణాన్ని చూడడానికి చాలా మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మా ఇక్కడ శబరి నెల్లూరు జిల్లాలోనే శబరి శ్రీరామ క్షేత్రం అంటే ఒక వినూత్న ఇదనమాట. గత 25 ఏళ్ళగా ఇక్కడ ఈ సేవలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక చిన్న పూరి గుడిస వ్యవస్థ నుంచి గుడి స్టార్ట్ అయిందన్నమాట శబరి శ్రీరామ క్షేత్రం. ఇక్కడ ఇప్పుడు అంచెలంచెలుగా ఎదిగి ఇంత చక్కగా ఇంత వైభవంగా కార్యక్రమాలు చేస్తున్నారు. దీనిలో ఈ కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఏ స్వలాపేక్ష లేకుండా చక్కగా వాళ్ళ వచ్చి వాలంటీర్గా వ్యవస్థగా సేవ చేస్తారు. గత 3-4 రోజులు చేస్తారు సేవ. దీనికి మెయిన్ ముఖ్యంగా ఏంటంటే చెన్నూరి వెంకటేశ్వర రెడ్డి గారు దీనికి మెయిన్ మూలకర్త. అన్ని ఏదైనా కానీ ప్రతి ఒక్క వస్తువు ఏది కావాలన్నా కూడా అన్ని సమకూర్చి ఎవరికి కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఆటంకాలు లేకుండా ప్రతి ఒక్క పని కూడా చక్కగా జరిగేదానికి ఆయన సాయశక్తులు చాలా ప్రయత్నం చేస్తారు. చాలా సింపుల్గా కూడా ఉంటారు. ఆ వ్యక్తిత్వం చూసి మేము కూడా ఏంటంటే సేవకు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంటాము. వాలంటీర్స్గా వచ్చి ఈ కార్యక్రమాల్లో ఏదైనా కూడా వాళ్ళు చెప్పిన ఫలానా కార్యక్రమం అంటే దాంట్లో సేవలో మేము నిమగ్నం అవడము అలా చేసుకుంటూ జరుగుతూ ఉందన్నమాట. ఈ సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా చాలా చక్కగా కూడా ఈ ప్రాంగణం చేయడం కానీ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఆల్రెడీ ఎమ్మెల్యే గారు వచ్చున్నారు, ఇంకా ముఖ్యమైన వ్యక్తులు వస్తున్నారు. కార్యక్రమాలు కూడా బాగా చక్కగా కూడా జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా. ప్రత్యేకంగా
ముఖ్యంగా భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? పానకము, వడపప్పు, మజ్జిగ, మంచినీళ్ళు, ఇంకా వాలంటీర్ వ్యవస్థకు సపరేట్గా భోజనాల వ్యవస్థ. ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నము దగ్గర 10,000 మంది పైచులకే భోజనాలు ఉంటాయండి పదనండి. కానీ ఈ సంవత్సరం ఏంటంటే కొన్ని కారణాల వల్ల మనకు ఎదురుగా ఈ టీటీడీ కళ్యాణ మండపంలో మనకు వ్యవస్థ ఉన్నది. ఏదో మరమ్మతుల కారణం వల్ల ఏంటంటే కొద్దిగా ఈసారి అయితే ఆ వ్యవస్థ మనకు కొద్దిగా అవకాశం లేనట్టుంది అనమాట. మామూలుగా బఫే సిస్టమ్లా చేస్తూ ప్రతిసారి కంపల్సరీ అవకాశం ఉంటే కూర్చొని చక్కగా భోజనాలు పెట్టి వ్యవస్థని యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. అయితే ఈరోజు ఎవరెవరు ఇక్కడ పాల్గొన్నారు? అంటే కమిటీ వాళ్ళు, డ్యాన్స్, నృత్యం. కమిటీ వాళ్ళంటే సపరేట్గా ఒక్కరనే లేదమ్మా, అందరూ ఇక్కడ ఒక కమిటీ అనే ఉండదు. ప్రతి ఒక్కరూ రామభక్తులే, అందరూ కూడా ఏంటంటే సేవలో పాల్గొంటున్నారు అనమాట. కళ్యాణం చేయడానికి పూజారులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆల్మోస్ట్ మన గుడిలో ఉన్న వాళ్ళ పూజారులే పూజా వ్యవస్థతోనే చేస్తారండి. వాళ్ళు కూడా చాలా చక్కగా చేస్తారు అనమాట. ఉచ్చారణ చెప్పడం కానీ మాట్లాడడం కానీ చాలా చక్కగా ఉంటుంది అనమాట. అయితే కళ్యాణం ఎంత ముఖ్యమో ఇక్కడ అక్షంతలు ఇంకా గుండ్లేవో తీసుకోవడానికి చాలా మంది, తలంబ్రాలు అవి తీసుకోవడానికి కోసం చాలా మంది భక్తులు తీసుకోవడానికి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ముఖ్యమైన విశేషం అదేనమ్మా. స్వామివారికి 12:30 టైం దాకా కళ్యాణం జరుగుతుంది. కళ్యాణమైన మరుక్షణము అప్పుడు కళ్యాణంకి అయితే వాడినటువంటి తలంబ్రాలు, ముత్యాలు కూడా ప్యాకింగ్ చేసి ప్రతి ఒక్కళ్ళకి తలంబ్రాలు, ముత్యాలు, పసుపు తాడు కలిపి ప్యాకింగ్ చేసి ఇవ్వడం చాలా ప్రత్యేకత. సుమారు దగ్గర ఒక 20,000 మందికి ఈ పంపిణీ జరుగుతుంది. కొద్దిగా క్రౌడీ చిన్నవి మీరు ఆల్రెడీ చూస్తుంటారు కూడా, చాలా చక్కగా జరుగుతుంది కార్యక్రమం. వాటి కోసంగా ప్రత్యేకంగా వచ్చేవాళ్ళు ముఖ్యంగా చాలా మంది. అంటే ఒక నమ్మకం, ఇక్కడ రాములవారి గుడిలో మనం తీసుకుంటే మనకు మంచి జరుగుతుంది, బాగుండే ఉద్దేశంతో చాలా నమ్మకంతో చిన్న పెద్దలు, పిల్లలు, చంటి బిడ్డలు కూడా తీసుకొని కూడా చాలా బాగా చేస్తుంటారు, వస్తుంటారు. చాలా బాగా జరుగుతుంది ఆ కార్యక్రమం కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్. జై శ్రీరామ్. 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 సో ఇదండి నెల్లూరు శబరి శ్రీరామ క్షేత్రంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది కదండి. మళ్ళీ మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. చూసారు కదండి, మళ్ళీ మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన HN9 టీవీ.